శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ప్రయాణాలు ఏ తిథి రోజు చేస్తే ఎటువంటి మనకు బెనిఫిట్ అవుతుందని తెలియజేసుకుందాం. దశమి రోజు ప్రయాణం చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది. విధియ రోజు ప్రయాణం చేయడం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. శుక్ల పాడ్యమి రోజు దుఃఖాన్ని కలిగజేస్తుంది. అదేవిధంగా దుఃఖకరమైన సంఘటనలు అయ్యే అవకాశం ఉంటుంది. నవమి రోజు నష్టములతో పాటు అనేక వ్యధలు అంటే బాధలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తదియ నాడు ప్రయాణం చేయడం వల్ల సకల కార్యాలు కూడా సిద్ధింపవుతుంది అన్నమాట. అందుకే ప్రయాణాలకు మంచి తిథి అంతా చూస్తుంటాం అన్నమాట. పంచమి నాడు ప్రయాణం చేయడం వల్ల శుభము. చవితి నాడు ఆపదలు వచ్చే అవకాశం ఉంటుంది. షష్ఠి నాడు చేయడం వల్ల అకాల వైరం అంటే గొడవలు, దుఃఖాన్ని తెచ్చే సన్నివేశం జరుగుతుందన్నమాట. అష్టమి రోజు కష్టము పాలవుతుందని మన నానుడి కూడా ఉంది. సప్తమి నాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు ఎక్కడికి వెళ్ళినా కూడా జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఏకాదశి కన్యలాభమంతా సుఖము కూడా జరుగుతుందన్నమాట. అదేవిధంగా అమావాస్య మహా ఆపదలు సంభవించవచ్చు. ద్వాదశి రోజు మహా నష్టాలు కూడా తెచ్చిపెడుతుంది. త్రయోదశి శుభాలను తెచ్చే తిథి అవుతుంది. బహుళ చతుర్థి ఎంతో కీడును కూడా తెలియజేస్తుంది. అందుకని ప్రయాణాల్లో తిథి శుద్ధి చాలా అవసరమని మన శాస్త్రాలు, మన జ్యోతిష్యం కూడా తెలియజేస్తుంది. నమ్మకం ఉన్న వారు ఫాలో అవ్వచ్చు. ఒక 10 మందికి కూడా మనం తెలియచేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ కాలంలో ప్రయాణం చేయాలన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా కష్టాలతో కూడుకుందనమాట. డబ్బులు, అదేవిధంగా వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు, వెహికల్స్ ఎక్కడంతో ఉన్నాయి కాబట్టి ఈ తిథులు చూసుకుని మన యొక్క కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆ యొక్క దినము, ఆ యొక్క ప్రయాణం కూడా సక్సెస్ అవుతుందని తెలియజేస్తూ, మనకన్నీ కూడా అనుకూలం కలగాలని తెలియజేస్తూ, అందరూ బాగుండాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.